నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిత్యావసర సరుకుల తూకాల్లో తేడాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తప్పు చేసినట్లు గుర్తించిన సరఫరాదారులకు బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశం నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి ప్రజల నుంచి విశేష స్పందన తన పరిధిలో సమస్యలు వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందడుగు జగన్పై కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ కార్యాలయాలను అక్రమంగా కూల్చేశారని ఆగ్రహం ప్రభుత్వానికి సరఫరా చేసే నిత్యావసర సరుకుల తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కొందరు సరఫరాదారులు తక్కువ తూకం వేస్తున్నారని గ్రహించామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అశోక్ నగర్లోని పౌర సరఫరా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల చక్కెర, కందిపప్పు, పామాయిల్ తూకాల్లో తేడాలున్నట్లుగా గుర్తించామని తెలిపారు. తప్పు చేసినట్టు గుర్తించిన సరఫరాదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ఆదేశించారు. పౌర సరఫరా శాఖలో రాష్ట్రంలోని 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో మొట్టమొదటి స్టాక్ పాయింట్ 16వ తారీఖున నేను తెనాల్లో చేసినప్పుడు 15వ తారీఖున తెనాల్లో తనిఖీ చేసినప్పుడు కొలతల్లో తేడా వచ్చినప్పుడు ఆ రోజు కమిషనర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయమని నేను ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 251 స్టాక్ పాయింట్లో తనిఖీలు చేసిన తర్వాత 189 కేసులు నమోదు చేశారు. వాటిలో చక్కెర పైన 110 కేసులు, 74 కేసులు కందిపప్పు పైన, 4 కేసులు పామాయిల్ పైన. ఈ తనిఖీల సమయంలో చాలా వరకు 10% తక్కువ ఉన్నాయి కొలతలు. దీంట్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మేము చేసిన తనిఖీలు కందిపప్పు, చక్కెర, అదేవిధంగా పామాయిల్, కొన్ని సందర్భాల్లో ఆటా కూడా చేసాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి ప్రతి వినియోగదారుడికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాల ప్రజలతో పాటు కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. సమస్యల అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి 900కి పైగా పోలీస్ సెక్యూరిటీ ఉన్నారని అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అసత్య కథనాలు చేరవేయడం చాలా దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలను అక్రమంగా కూల్చివేయడం చాలా దారుణమని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ గత తెలుగుదేశం పరిపాలనలో కాంట్రాక్టర్ల చేత పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నది వాస్తవం కాదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వద్ద ఆధారాలు ఉంటే పార్టీ కార్యాలయంలో విషయంలో మీడియా వద్ద బహిరంగ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు అవాస్తవాలను చేరవేయటం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం. లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం. గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయి ఏంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత, మీ ఇంట్లో సామాను విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత, మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత, ఆడిట్ చేద్దాం రండి. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని, నేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆప్కో రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం గవర్నర్పేటలోని ఆప్కో మెగా షోరూంను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్ర షోరూంలకు దీటుగా ఇక్కడి ఆప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 84, ఇతర రాష్ట్రాల్లో 16 షోరూంలు ఉన్నాయని, టర్నోవర్ను పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన మార్పులతో షోరూంలను ఆధునీకరించినట్లు వెల్లడించారు. చేనేత వస్త్ర ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసి ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనట్లు వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచి వారిని ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. వారంలో కనీసం ఒకరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి ఎస్ సవిత కోరారు. మంత్రి వెంట ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనూజారాణి, షోరూమ్ మేనేజర్ వై గోపాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. I am welcoming our Honorable Minister, BC Welfare and Handloom and Textile and Economically Backward Classes Minister for today's inspection to our mega showroom and also our office. We welcome you, madam, and
we clearly tell that under the able guidance of our Honorable Minister, we will excel further and we will increase our sales and turnover, and we will take care of the families of the weavers, which is the utmost important for us. And in the recent past, we have developed a new methodology in sales activity, that is e-commerce platform is also we have introduced, and things are going up. And I request our Honorable Minister to say further proceedings on this. Thank you, Madam. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఆప్కో స్టాఫ్కు మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు. బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు మొదటిగా ఆఫీస్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద షోరూమ్స్ చూసాం. షోరూమ్స్కు పోటీగా కూడా ఇక్కడ అంటే మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టుగా షోరూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేనేత కార్మికుల పరిస్థితి మనం అందరం చూసాం. చాలా హీనమైన పరిస్థితిలో, చాలా కొన్ని చోట్లయితే వాళ్ళు తయారు చేసిన సరుకులను అమ్ముకోలేక కొన్ని చోట్లయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఖచ్చితంగా చేనేత కార్మికులందరికీ పూర్వ వైభవం ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు ఉందో ఆ విధంగా మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆప్కో షోరూమ్స్ ఇప్పుడు 100 ఉన్నాయి. మొత్తంగా 100లో 84 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 16 ఇతర స్టేట్లో ఉన్నాయి. మేము వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాం. అవసరమైన చోట మరి కొన్ని మార్పులు చేర్పులు షోరూమ్స్ కూడా చేస్తాం, రీమోడల్ చేస్తాం. అదేవిధంగా టర్నోవర్ కూడా పెంచుతాం. ఇంకా కొన్ని చోట్ల అవసరం అనుకున్న చోట్ల మరికొన్ని చోట్ల ఏదైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మరికొంత వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి హ్యాండ్లూమ్ దుస్తులు కొనండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ ఉంటాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి చేనేత కార్మికులకు అందరికీ ఆదుకుందాం. ఇది అందరి బాధ్యత. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మేము చేనేత కార్మికులు కాపాడాం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ మంత్రిగా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి అందరూ వారానికి ఒక్కరోజైనా మనం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందున్న బిల్డింగ్ ఎక్కిన ఓ మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని ఆమె వాపోయారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను నివారించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన సొంత నియోజకవర్గం కొంపు వెళ్లనున్నారు. అక్కడ సీఎం 2 రోజులు పర్యటించనున్నారు.
ప్రతి ఒక్కరూ తమ పరిధిలో నిజంగా సహాయం కోసం ఎదురు చూసే వారికి సహాయం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. సహాయం అందజేసేటప్పుడు కులం మతం చూడొద్దని కేవలం మానవతా కోణం మాత్రమే చూడాలని అన్నారు. పూర్ణానందంపేట లార్జ్ బోరస్ సంస్థ నగర కార్యాలయంలో విజయ మేరీ ఇంటిగ్రేట్ స్కూలుకు వితరణ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన నిర్భాగ్యులకు 10% సహాయం అందజేస్తే భగవంతుడు మెచ్చుకొని తిరిగి మనకు 100% సహాయపడతారని గంగరాజు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తే అంతా మంచి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వారి పరిధిలో సహాయం కోసం ఎదురు చూసే వారికి చేయూత ఇవ్వాలని అన్నారు. సహాయపడటం సమాజంలో అందరూ తమ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఎంతైనా ఉందన్నారు. ఈ సంస్థ గురించి వినడంతో పాటు నేడు స్వయంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం గోకరాజు గంగరాజు అని అన్నారు. గంగరాజులు ఆదర్శంగా తీసుకుని శాఖ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. కరోనా సమయంలో కమిటీ సభ్యులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వలస కార్మికులకు ఆహార పంపిణీ మరి కొంతమందికి అందించిన సేవలను ఈ సందర్భంగా వివరించారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న గంగరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. మేరీ ఇంటిగ్రేట్ పాఠశాలలకు అవసరమైన వివిధ వస్తువులను ₹1,00,000 ఖర్చుతో కూడిన నిత్యావసర సరుకులు, విద్యార్థులకు మంచాలు, బెడ్షీట్లు, అతిపెద్ద టీవీ వాటిని గంగరాజు చేతుల మీదుగా పాఠశాల కమిటీ ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి ఆర్ అప్పలస్వామి, బి లోకనాథం పాల్గొన్నారు. గంగరాజును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సంస్థ గురించి విన్నాను కానీ దాని గురించి తెలుసుకుందామన్నా మా మిత్రులే చెప్పలేదు. దాని గురించి అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు అనే భావం ఉండేది. తర్వాత నేను అంత సీక్రెసీగా మెయింటైన్ చేసిన వారిని మనం ఎక్కువ ఇన్సిస్ట్ చేయకూడదు. అడిగితే చెబుతారేమో కానీ దీంట్లో సీక్రెసీ ఏమీ లేదు. చూస్తామంటే ప్రజాసేవ బ్రదర్లీహుడ్గా అందరికీ సేవ చేయాలంటే ఉంటే దీంట్లో సీక్రెసీ ఉంది. ఒకరిని చూసి ఒకరు తోటి వారికి ఎలా సహాయం చేయాలనే దానికి ఎన్నో సీక్రెసీ. ఇన్స్పైర్ అయి కూడా మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మా బ్రదర్ రామకృష్ణ అందరికీ బ్రదరే, నాకు సొంత బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన వీరిని హెడ్ చేస్తున్నారంటే చాలా సంతోషించాను. పిలవగానే నేను ఎప్పటి నుంచో ఈ సంస్థ గురించి వింటున్నాను, అవకాశం దొరికిందని చాలా సంతోషించాను. ముందుగా కవితా వారు ఎవరైతే ఈ ప్రాపర్టీని డొనేట్ చేశారో వీ షుడ్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. మరి ఈ రోజుల్లో ఇటువంటి సంస్థ, ఏ సంస్థ అయినా కానీ ఇటువంటి ప్రాపర్టీ కావాలన్నటువంటి అటువంటి దాతలు ఆ రోజుల్లో ఇచ్చారు. కాబట్టి
మనకి ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. వాటర్ ప్లాంట్ లైలా ఇంపెక్స్ ఆటో నగర్లో ఉంది. ఆటో నగర్లో టోటల్ ఆటో నగర్ మొత్తం కూడా వాటర్ అక్కడి నుంచి సప్లై చేయబడేది మొన్నటి వరకు కూడా కేవలం ₹2 క్యాన్, మనం ₹5 క్యాన్ ఇచ్చాం. ₹2 క్యాన్ గంటకి 20 లీటర్లు వాటర్ వారు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు వారు ఉంది వారికంటే కూడా మనం ముఖ్యంగా ఎందుకు మనం ప్రయాణించాం. గోదావరి జిల్లాలో ట్రైబల్ ఏరియాస్లో ఏకోపాధ్యాయ స్కూల్స్ అంటే ట్రైబల్స్ చదువుకోవడానికి అవకాశం లేని చోట ప్రతి చోట కూడా ప్రతి ట్రైబల్ ఏరియాలో ఒకే టీచర్ ఏకోపాధ్యాయ అంటే అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తారు. ఆ ఏకోపాధ్యాయ స్కూల్స్కి నెలకు ₹2,00,000 ఆ 2 జిల్లాలకు ఇచ్చి ఆ ఏకోపాధ్యాయ స్కూల్లో పగలేమో పిల్లలు చదువు చెప్తారు, సాయంత్రం వయోజన ఇచ్చారు. సాయంత్రం ఆ ట్రైబల్స్కి వయోజన ఇచ్చారు చదవడం మరి అలాంటి ఎన్నో చేశారు. విజయవాడలో మనం స్వర్గపూరికి వెళ్దాం. స్వర్గపూరికి వెళ్తే లేటెస్ట్గా ఎలక్ట్రికల్ ఉంది. దానికి హైయెస్ట్ డోనర్ గోపాల్ గారు బయట వారి పేరు కూడా మనం చూస్తాము. అలాగే ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీలో కూడా ఆ మండపం నిర్మాణానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాల సభా నియమావళిపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పలువురు అవగాహన కల్పించారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ మంచినీటి కొరతతో అపరిశుభ్ర నీటి కొరల్లో నగర ప్రజలు అల్లాడుతున్నారని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మంగళవారం 50వ డివిజన్ సిఎస్ఐ సెంటర్లో మంచినీటి కొరత నివారించాలని, కలుషిత మంచినీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలు మంచినీటి కొరతతో కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు సతమతమవుతున్నారని, కలుషిత మంచినీటిని త్రాగి ఇప్పటివరకు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి 15 మంది చనిపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదని, వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. అనంతరం ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది. మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కోరల్లో డయేరియాతో దాదాపు 15 మంది విజయవాడ నగరంలో మరణించారు. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది, మంచినీరు ఇవ్వమని మొరబెట్టుకున్న పట్టించుకునే నాదుడు లేడు. మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు, అది గాంధీజీ రిజర్వాయర్ కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ, గొల్లపాలెం గేట్ రిజర్వాయర్లు కానీ, నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి. 16 అడుగులు వించిపేట రిజర్వాయర్కి 8 అడుగులే వస్తుంది. 3 మీటర్లు నిండాల్సినటువంటి మరి గాంధీజీ రిజర్వాయరు 2 మీటర్లే వస్తుంది. ఎందుకని ఇలాగా నీళ్లు కృష్ణానదిలో నీళ్లున్నా విజయవాడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఈరోజు పాలకులు సమాధానం చెప్పాలి. అలాగే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే కూడా నామమాత్రంగానే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయ్యాడో వాళ్ళని ఆ స్థానంలో మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం మారినా ప్రజలు చేసే తీరు మాత్రం ఒకేలా ఉంది.
ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళు చేయలేదు వాళ్ళు చేస్తారని భ్రమలు కలిపి ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినా కానీ ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగే నాదుడు లేడు. ఎందుకని ఇంత చేడుగా గెలిపించుకొని మీ మీద నమ్మకం కలిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పనిచేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజున వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకుడు గెలిచినప్పుడు వాళ్ళ మేము చెయ్యం, మేము బాగా చేస్తాము, ఒక్కసారి చూడండి మమ్మల్ని గెలిపించమని వాళ్ళని గెలిపిస్తే ఒక్కసారి చూశారు. మీరు కూడా ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము కూటమిని గెలిపించమని చెప్తే గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు కూడా అదే పద్ధతిలో పోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీకుంది. వేల కోట్ల టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేష్ రావు డిమాండ్ చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీఎంలో చేసిన ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణం జరిగిందని ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్ రావు వెల్లడించారు. విజయవాడ లోటస్లోని సమతా సైనిక్ దళ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్ మున్సిపాలిటీలను అడ్డాగా చేసుకుని టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణం చేపట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ ఇంటి నిర్మాణాల కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలు క్రమబద్ధించుకునేందుకు ఈ టీడీఆర్ బ్యాండ్లు వీరి వద్ద నుంచి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు బినామీగా ఉన్న పులుపు అనిల్ కుమార్ ఈ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై ఏసీబీ ఎంక్వైరీ తూతు మంత్రంగా నడిచిందని అనిల్ తన ప్రభావంతో ఈ విచారణను బుట్టదాఖలు చేయించారని స్పష్టం చేశారు. ఈ భారీ కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని సిబిఐ, ఈడీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సమతా సైనిక దళ నేతలు సురేంద్రబాబు, సేత తదితరులు పాల్గొన్నారు. గొన్నావ అనంతలక్ష్మి అనే ఈమె కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇంకా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకి ఈమె బినామీ. ఈమె 91 సెంట్లని ఫిబ్రవరి 14న కొనుగోలు చేసింది. ఎంత కొనుగోలు చేసిందంటే 50 లక్షల రూపాయలు కొనుగోలు చేసి 15 ఫిబ్రవరిన అంటే ఒక్క రోజులోనే 50 లక్షల రూపాయల భూమిని 39 కోట్లకు మున్సిపాలిటీకి గిఫ్ట్గా ఇచ్చి 39 కోట్ల టీడీఆర్ బాండ్లను పొందింది. అంటే ఆమె ఒక్క రోజులోనే సుమారు 38 కోట్ల 50 లక్షల రూపాయల లాభాన్ని పొందింది. ఈ 38 కోట్ల 50 లక్షలు ఈ ఒక్కదానికి సంబంధించిందే. అలాగే ఆర్ లక్ష్మీనారాయణ అనే అతను 86 సెంట్లని 14 ఫిబ్రవరిన 47,30,000 కొనుగోలు చేసి సుమారు మున్సిపాలిటీకి ఈ 47 లక్షల భూమిని ఇచ్చి ఆయన తీసుకుంది ఎంతంటే 37 కోట్ల రూపాయలు. ఒక్కరోజులోనే 47 లక్షల రూపాయలు 37 కోట్లుగా రూపాంతరం చెంది ఇవి పెద్దల చేతుల్లోకి వెళ్ళాయి. పులుపు లావణ్య ఇవి ఇచ్చింది 38 సెంట్లు. 4వ తారీఖున 20 లక్షలు కొనుగోలు చేసింది. 7వ తారీఖున అంటే 3 రోజుల్లోనే ఈమె భూమి విలువ 16 కోట్ల 20 లక్షల రూపాయలు అయిపోయింది. 20 లక్షలకు కొన్న భూమిని 16 కోట్ల 20 లక్షల టీడీఆర్ బాండ్లు తీసుకుందంటే 3 రోజుల్లోని ఆదాయం ఎంతంటే 16 కోట్ల రూపాయలు. అలాగే పులుపు అనిల్ కుమార్ ఈ కారుమూరి నాగేశ్వరరావు గారికి పూర్తి బినామీ. ఈయన హైకోర్టుల్లో కూడా ఈ టీడీఆర్ బాండ్లకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి వెనకుండి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఇది ఆయన ఫోటో. ఈయన ఈ విషయంలో ముఖ్య సూత్రధారి. విజయవాడ నగరంలో నీటి కాలుష్యాన్ని అరికట్టి పాత నీటి పైపులను మార్చి వాటి స్థానంలో హెచ్డీ పైపులను అమర్చాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్ మీద ఆధారపడకుండా నగరానికి ప్రత్యేకంగా 5 టీఎంసీలను ఆపుకునే విధంగా బ్యారేజ్ దిగువ భాగంలో చెక్ డ్యాంలను నిర్మించాలని కోరారు. ప్రతిరోజు తలసరి 150 నుండి 200 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నారు. నీటి లభ్యత అనేటువంటిది ప్రకాశం బ్యారేజీలో లేకపోవడం అయితే
రెండవది విజయవాడ నగరంలో వేసినటువంటి నీటి పైపులు అనేటువంటివి చాలా పాతకాలంగా ఉన్నటువంటి పైపులు. ఆ పైపులు మార్చకపోవడం వల్ల అవన్నీ కూడా పాతకాలం మట్టి పైపులు, సిమెంట్ పైపులు కావడంతో అవి నీటిని పీల్చుకొని, మురుగునీటిని పీల్చుకొని నీటి కాలుష్యం అనేటువంటి దానికి దారితీసింది. దానివల్లనే కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని చెప్పని మేము ఇటు మున్సిపల్ కమిషనర్ గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ జనవనరుల శాఖ, అలాగే సిడిఎంఏ కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. దాంట్లో మేము క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, ఒకటి, విజయవాడ నగరంలో ఉన్నటువంటి పైపులన్నీ కూడా మార్చాలి, హెచ్డి పైపులు అనేటువంటివి వెయ్యాలి. అది వెయ్యాలి అని చెప్పానంటే వీళ్ళ దగ్గర డబ్బులు అనేది మున్సిపాలిటీ దగ్గర చాలవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది దీనికి ఆ నిధులను సమకూర్చాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి వ్రాసిన అన్నింటిలో కూడా మేము కోరాం. రెండవది, విజయవాడ నగరానికి సంబంధించినంతవరకు ఇవాళ 14 లక్షల జనాభా ఉన్నారు. పౌరులకి త్రాగునీరు సప్లై చేయటం అనేది నగరపాలక సంస్థ యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఆ కర్తవ్యాన్ని ఇవాళ నెగ్లెక్ట్ చేస్తున్నారు. పట్టించుకోవాల్సినంత పట్టించుకోవటం లేదు. మరి మనకు విజయవాడలో కృష్ణా నది పక్కనే ఉండి కనీసం త్రాగునీరు కన్నా అవి సప్లై చేయలేకపోతున్నారు. వర్షాకాలం వచ్చి వరదలు వచ్చినప్పుడు మొత్తం నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కృష్ణానదిలో నీరు ఎంత ఉంటుందో దానికి 10 రెట్లు సముద్రంలో కలుస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ నీటిని సముద్రంలో కలవకుండా దానిలో కొంత భాగాన్నైనా సరే కనుక మనం నిలుపుకోగలిగినట్లయితే, ప్రకాశం బ్యారేజీ కంటే కింద ఏ బ్యారేజీలు లేవు. అందుకని ప్రకాశం బ్యారేజీ కింద మనం కొంత నీరు నిలుపుకోగలిగితే విజయవాడకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ వద్ద విద్యార్థులు మంగళవారం నిరసన చేపట్టారు. కళాశాల అసోసియేట్ డిఎన్పివిఎస్ కిషోర్ తమను వేధిస్తున్నారంటూ వారు ఆందోళనకు దిగారు. నిరసనలో భాగంగా పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమన్నారు. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మా ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డీన్ గారు వినడానికి అయితే రెడీగా లేరు. సో మేము కూడా ఈ స్ట్రైక్ అయితే ఆపేది లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోండి, డీన్ అయితే మాకైతే అవసరం లేదు, అసోసియేట్ డీన్ గారు అయితే మాకు అవసరం లేదు. సో మేమైతే ఈ స్ట్రైక్ ఆపము. మమ్మల్ని ఎన్ని విధాలుగా భయపెట్టినా, ఎంతమందిని విడదీసేసినా సరే మేమైతే ఈ స్ట్రైక్ ఆపం. మీ పేరెంట్స్ గురించి ఏం మాట్లాడారమ్మా డీన్ గారు? మా వాళ్ళందరూ వెళ్ళి స్ట్రైక్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కొడుకునైతే నేను అబ్రాడ్ పంపించాను, మీరు ఎలా పెరిగారో తెలియదని మా పేరెంట్స్ని కించపరిచి మాట్లాడడము, లేదా మా పేరెంట్స్కి వేరుగా ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చేస్తుంది, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని వ్యక్తిగతంగా ఇలా ఏదో పేరెంట్స్కి అనుమానం కలిగించే విధంగా మాట్లాడి మా పైన నిందలు వేసేసి మాట్లాడి, అంటే స్ట్రైక్ అయితే ఆపించేద్దామని మా అడ్వైజర్ల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత, యాజమాన్యాల చేత అయితే ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు. ఎన్ని జరిగినా సరే మేమైతే స్ట్రైక్ ఆపం. డీన్ దిగేదాకా ఈ స్ట్రైక్ అయితే ఆగదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిత్యావసర సరుకుల తూకాల్లో తేడాలుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తప్పు చేసినట్లు గుర్తించిన సరఫరాదారులకు బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశం. నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి ప్రజల నుంచి విశేష స్పందన. తన పరిధిలో సమస్యలు వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందడుగు. జగన్పై కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ కార్యాలయాలను అక్రమంగా కూల్చేశారని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.